హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీపై ముఖ్యమంత్రి సంచలన ప్రకటన, ఇన్‌స్టాల్‌మెంట్ వారీగా డీఏ అరియర్స్‌పై తాజా సమాచారం అయితే అందింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు విశ్రాంత ఉద్యోగులైన పెన్షనర్ల చిరకాల స్వప్నమైన నూతన పీఆర్సీ అమలు మరియు పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిల చెల్లింపులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత కీలకమైన మరియు సంచలన ప్రకటన చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూనే మరోవైపు ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించిన డిఆర్ఎస్ అలవెన్స్, డిఏ మరియు డిఆర్ఎస్ రిలీఫ్, డిఆర్ బకాయిలను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన వెంటనే పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ కింద ఉండి జీపీఎఫ్ ఖాతాలు కలిగిన ఉద్యోగులందరికీ వారి బకాయి మొత్తాలను వారి వారి పీఎఫ్ ఖాతాల్లోకి ఇప్పటికే ప్రభుత్వం జమ చేయడం జరిగింది. ఇది ఆయా ఉద్యోగుల భవిష్యత్తు పొదుపుకు ఎంతో దోహదపడుతుంది. ఇక ప్రస్తుత పెన్షనర్లు మరియు సిపిఎస్ విధానంలో ఉన్న ఉద్యోగ మిత్రుల విషయానికే వస్తే వీరికి నగదు రూపంలో బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. దీనికోసం ప్రభుత్వం ఏకంగా 1,100 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో పెండింగ్‌లో ఉన్న డీఏ మరియు డీఆర్ బకాయిల చెల్లింపు ప్రక్రియ రేపటి నుండి యుద్ధ ప్రాతిపదికన ప్రారంభం కానుంది. మరి ఈ నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది కాబట్టి రేపటి నుండి అందరూ తమ మొబైల్ ఫోన్‌లకు వచ్చేటటువంటి మెసేజ్‌ల కోసం ఎదురు చూడవచ్చు. ఉద్యోగులకు ఈ డీఏ అరియర్స్ అనేవి ఒకేసారి కాకుండా ఇన్‌స్టాల్‌మెంట్స్ వాయిదాల పద్ధతిలో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని వెనుక ఉన్న కారణం మరియు ఆ వాయిదాల వివరాలను మనం క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా 2018వ సంవత్సరం నుండి పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిల గురించి మాట్లాడుకుంటే జీవోఎంఎస్ నంబర్ 94 ప్రకారంగా దాదాపు 30 నెలల కాలానికి సంబంధించిన అరియర్స్ ఇంకా చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలు జూలై 2018 నుండి డిసెంబర్ 31, 2020 వరకు ఉన్న కాలానికి సంబంధించినవి. ఇవి ప్రస్తుతం ట్రెజరీలో గ్రీన్ జోన్‌లోకి ఉన్నాయని, అంటే చెల్లింపులకు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా 2019 సంవత్సరానికి సంబంధించిన మరొక డీఏ బకాయి కూడా పెండింగ్‌లో ఉంది. దీనికి జీవోఎంఎస్ నంబర్ 14 ద్వారా గతంలోనే ఆమోదం లభించింది. ఈ 2 డీఏలకు సంబంధించి మొత్తం 6 ఇన్‌స్టాల్‌మెంట్ల బకాయిలను ప్రభుత్వం ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు చెల్లించాల్సి ఉంది. ఈ భారీ బకాయిల భారాన్ని తగ్గించే క్రమంలో ప్రభుత్వం ఈసారి సంక్రాంతి కానుకగా మొదటి విడత డీఏ అంటే 2018 నుండి 2018 నాటి 30 నెలల అరియర్స్ విడుదల చేయడానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఈ 30 నెలల డీఏ అరియర్స్ చెల్లింపు ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం దీనిని 3 సమాన విడతలుగా విభజించింది. అంటే మొత్తం రావాల్సిన బకాయిలలో మొదటి విడతను ఇప్పుడు నగదు రూపంలో అందజేస్తున్నారు. దీని ప్రకారం చూస్తే ఒక్కొక్కరికి ఉద్యోగికి వారి వేతన శ్రేణిని బట్టి సుమారుగా రూ. 30,000 నుండి రూ. 40,000 వరకు డీఏ అరియర్స్ వారి ఖాతాల్లో అయితే జమ అయ్యే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు గొప్ప ఊరటనిచ్చే విషయమే. అయితే 2019 జనవరి నుండి రావాల్సిన రెండవ డీఏ బకాయిల గురించి ప్రభుత్వం ప్రస్తుతం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మొదటి డీఏ ప్రక్రియ సజావుగా పూర్తయిన తర్వాతే రెండవ డీఏపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ చెల్లింపుల ప్రకటన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పీఆర్సీపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి గారి మాటల్లోనే చెప్పాలంటే పీఆర్సీ గురించి చాలామంది అడుగుతున్నారు కానీ ఆ విషయాన్ని నాకు వదిలిపెట్టండి. ప్రభుత్వానికి కాస్త ఆర్థిక వెసులుబాటు కలిగిన వెంటనే పీఆర్సీని ప్రకటించడం అనేది కేవలం ఒక్క రోజులో జరిగిపోయే పని. మ్యాటర్ ఆఫ్ డేస్ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మరి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో స్వయంగా తానే కూర్చొని అందరి అభిప్రాయాలను సేకరించి ఎవరికి అన్యాయం జరగకుండా సుముఖంగా మరియు న్యాయబద్ధంగా పీఆర్సీని అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పీఆర్సీ అనేది ఒక పెద్ద సమస్య కాదని, దానిని పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగానే ఉందని ఆయన స్పష్టం చేశారు. అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ కమిటీ కొత్త పే స్కేల్‌లను మరియు ఫిట్‌మెంట్ వివరాలను నిర్ణయిస్తుంది. అంతేకాకుండా పాత పీఆర్సీకి సంబంధించిన బకాయిలు ఏమైనా పెండింగ్‌లో ఉంటే వాటిని కూడా వెనువెంటనే చెల్లించేలాగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించడం ఉద్యోగ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడిన కొద్దీ మరిన్ని ప్రయోజనాలను కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరిన్ని శుభవార్తలు వినే అవకాశం ఉందని స్పష్టంగా అయితే కనిపిస్తోంది.